Hi, hello guys, welcome back to my channel. This is Krishna Jyoti. Today Sunday special recipe ragi sankati with chicken. రెసిపీలోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. పావు కప్పు రైస్ని ముందుగానే కడిగి గంటసేపు నానబెట్టుకున్నానండి. ఆ నానబెట్టుకున్న రైస్ని గ్యాస్ ఆన్ చేసి గ్యాస్ మీద పెట్టేశాను. నెక్స్ట్ చికెన్ కర్రీకి ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకుని అందులో ఆయిల్, పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవాలి. అన్నిటినీ మిక్స్ చేసిన తర్వాత కొంచెం టమాటో కూడా యాడ్ చేయాలి. టమాటో యాడ్ చేసిన తర్వాత మొత్తాన్ని మిక్స్ చేయండి. ఇప్పుడు రైస్ ఉడికింది కాబట్టి ఒక పొంగు వచ్చింది. పొంగు వచ్చిన తర్వాత కొంచెం కల్లుప్పు అనేది యాడ్ చేసుకోవాలి. చికెన్ కర్రీ ఇప్పుడు మొత్తం ఫ్రై అయిపోయినాయి కాబట్టి ఇప్పుడు ఇందులో చికెన్ అనేది యాడ్ చేసుకుందాము. చికెన్ యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చిన తర్వాత ఉప్పు, నేను కల్లుప్పే వాడతానండి ఇంట్లో. సో కల్లుప్పు ఉంటే కల్లుప్పు, మీరు సాల్ట్ వాడితే సాల్ట్ యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అల్లం చిన్నులపాయ పేస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. అల్లం చిన్నులపాయ పేస్ట్ వాసన పోయేంత వరకు దాన్ని కొంచెం ఉడకనివ్వాలి. మొత్తం మిక్స్ చేయాలన్నమాట. మిక్స్ చేసి తిప్పుకొని మూత పెట్టేసుకోండి. రైస్ అనేది 75% బాయిల్ అయిపోయింది, ఉడికిపోయింది అనమాట. ఇప్పుడు కారం కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత బాగా స్ప్రెడ్ అవ్వాలండి. మొత్తం స్ప్రెడ్ అయిన తర్వాత అప్పుడు మనం వేసిన అల్లం చిన్నులపాయ పేస్ట్, ఉప్పు, కారం అనేది మొత్తం మిక్స్ అయిన తర్వాత కొంచెం మూత పెట్టుకుని మగ్గించుకోండి. రైస్ అనేది ఉడికిపోయింది కాబట్టి నేను ఇలా స్ప్రెడ్ చేసేస్తున్నాను. మొత్తం స్మాష్ అవ్వాలన్నమాట. స్మాష్ అయిన తర్వాత నేను పావు కప్పు రైస్ తీసుకున్నాను అన్నాను కదా, నేను కప్పు రాగి పిండి తీసుకున్నాను. రాగి పిండి వేసేసి మూత వేసేయాలన్నమాట. ఒక 5 మినిట్స్ అలా ఉడికించాలి. ఇప్పుడు చికెన్ కూడా ఉడికిపోయిందనమాట. చికెన్ ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు వాటర్ని యాడ్ చేసుకుందాము. వాటర్ యాడ్ చేసుకొని ఇప్పుడు ఉడికించుకోవాలి. మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి ఉడికించుకోండి. ఇప్పుడు సంకటి 5 మినిట్స్ అయిపోయిన తర్వాత పప్పు గుత్తితో ఇప్పుడు మెదుపుకోవాలన్నమాట. మొత్తం స్మాష్ అయిపోవాలి మెత్తగా. అలా తిప్పుతూ ఉంటేనే మధ్య మధ్యలో గీ అనేది యాడ్ చేసుకోవాలండి. నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఎంత ఎక్కువ యాడ్ చేసుకుంటే సంకటి అనేది అంత టేస్టీగా ఉంటుంది, అంత బాగుంటుంది అన్నమాట. రాగి సంకటి వేరు, రాగి ముద్ద వేరు. రైస్తో ఉడికించేదాన్ని రాగి సంకటి అంటారు. వితౌట్ రైస్తో చేసేదాన్ని రాగి ముద్ద అంటారు. ఇప్పుడు నేను చేసింది రాగి సంకటి అనమాట. అలా మెదుపుతూ ఉండాలండి. మెత్తగా స్మాష్ అయిపోవాలి. గట్టిగా ఉంటుంది అనుకున్నప్పుడు మధ్య మధ్యలో గీ అనేది యాడ్ చేయండి, నెయ్యి యాడ్ చేయండి. నెయ్యి యాడ్ చేస్తేనే బాగుంటుంది. ఉడికిపోయింది. అది తిప్పడమే చాలా కష్టం అండి. నాకైతే చేతులు బాగా పెయిన్ వచ్చేసాయి. కానీ మా బుడ్డోడు అడిగాడు, మమ్మీ సంకటి చెయ్యి తిందామని. సో అందుకని వాడి కోసమని చేస్తున్నాను. అందరం తిన్నాము. చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్టీగా ఉంది, బాగుందన్నమాట. సంగటి చికెను, నాటుకోడి అయితే ఇంకా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది బాయిలర్ కోడి. సో బాగానే ఉందన్నమాట. సో అలా స్ప్రెడ్ చేసుకొని ఒక బౌల్ తీసుకొని నేను అలా గిన్నెలో పెట్టుకొని అలా ముద్దలు చేశానండి. సో మీ కన్వీనియంట్ని బట్టి మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి. మేము ముగ్గురు ఉన్నాం కాబట్టి 3 చేసి అక్కడ పెట్టాను. అలా మధ్యలో రౌండ్ చేసి ఇంట్లో గీ అనేది ఉంటుంది కాబట్టి దానిపైన స్ప్రెడ్ చేసుకోండి గీ అనేది. నెయ్యితో తింటేనే చాలా అంటే చాలా బాగుంటుందండి. వితౌట్ నెయ్యి అయితే అసలు బాగోదు. చికెన్ కర్రీ కూడా మొత్తం దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు మసాలా వేసుకోవడమే. మసాలా వేసుకొని దాన్ని సర్వ్ చేసుకోవడమే అనమాట. ఇంకా నేను మసాలా కూడా యాడ్ చేసేసాను. మసాలా యాడ్ చేసిన తర్వాత వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా కుక్ అవనివ్వండి. కుక్ అయిన తర్వాత సర్వ్ చేసుకోవాలన్నమాట.
వేడి వేడి సంకటి చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. నా వీడియోని లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. ఇంతవరకు చూశారు కదా, ఒక లైక్ ఇచ్చేయండి. థ్యాంక్ యూ.